అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఆడపిల్ల. హాస్పిటల్ కాంపౌండ్లో అటు ఇటు తిరుగుతూ తెగ టెన్షన్ పడుతున్నాడు భరత్. ప్రియాకి నొప్పులు వస్తూ ఉండటంతో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువచ్చారు. వస్తున్న దారిలో కూడా అత్తమామల మాటలే గుర్తుకు వస్తున్నాయి ప్రియకి. మాకు వారసుడు కావాలి, మగ పిల్లాడే పుట్టాలి అంటూ అత్తగారు మామగారు అన్న మాటలు ఒకంత భయం కూడా వేస్తుంది. ఆడపిల్ల పుడితే వీళ్ళంతా ఎలా రియాక్ట్ అవుతారా అని ప్రియ భయం. ఆ రోజు రానే వచ్చింది. ఒకటే నొప్పులు, తల్లడిల్లిపోతుంది ప్రియ. దాదాపు 4-5 గంటలు నరకయాతన తర్వాత సుఖప్రసవం జరిగింది. ఆ పసికందు ఏడుపు విని భరత్ కళ్ళల్లో ఆనందం. నేను తండ్రిని అయ్యాను అని ఎంత మురిసిపోతున్నాడో. పాప పుట్టిందో బాబు పుట్టిందో తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ వచ్చి చెప్పగానే భరత్ కళ్ళలో చిన్న నిరుత్సాహం. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. కూతుర్ని ప్రేమగా చూస్తున్నప్పటికీ కొడుకు పుట్టి ఉంటే బావుండు అని భరత్ అమ్మా నాన్న మాటికి చీటికి ప్రియని సూటిపాటి మాటలు అంటూనే ఉన్నారు. చూసి కూడా చూడనట్టే ఉండేవాడు భరత్. ప్రియ మనసులో చిన్న బాధ. నా తప్పేముంది అని తనలో తనే మదనపడేది. చూస్తూనే చంటిదానికి 3 నెలల్లో వచ్చేసింది. చక్కగా బారసాలు చేసి దీప అని పేరు పెట్టారు. అత్తమామలు దెప్పి పొడుపులు, భర్త నిశ్శబ్ద ధోరణి భరిస్తూనే ఉంది ప్రియ. 6 నెలలు రాగానే అన్న ప్రశ్న బంధుమిత్రుల సమక్షంలో చక్కగా జరిగింది. కూతురు చిన్న అడుగులు వేస్తుంటే మురిసిపోయే భరత్ మువ్వల పట్టీలు తీసుకువచ్చి పాప కాళ్ళకి అలంకరించాడు. మువ్వల శబ్దం ఇల్లంతా కేరింతలు కొడుతూ ఆడుకుంటుంది పాప. మరోసారి ప్రియా తల్లి అవుతుందని తెలిసి సంతోషంలో మునిగిపోయాడు భరత్. ఈసారి భరత్ అత్తమామల కోరిక తీరుస్తూ మగపిల్లాడికి జన్మనిచ్చింది ప్రియా. బాబుకి రమేష్ అని పేరు పెట్టారు. కానీ కనివిని ఎరగని రీతిలో బారసాల. ఆ రోజు మొదలైంది వ్యత్యాసం. ముద్దులు మురిపాలు అన్నీ బాబుకే. దీపని ఎవ్వరూ దగ్గరికి తీసేవారు కాదు, ఒక్క భరత్ తప్ప. వాళ్ళ ద్వంద్వ వైఖరి ప్రియకి అస్సలు నచ్చేది కాదు. రమేష్ రాను మొండివాడుగా తయారయ్యాడు. అస్సలు తల్లిదండ్రుల మాటే వినేవాడే కాదు. దీప చదువులో మంచి మార్కులు తెచ్చుకుంటుంది. మంచి నడవడికతో టీచర్స్ దగ్గర నుంచి పేరు తెచ్చుకుంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. అతిగారం ఎప్పుడూ అనర్థమే అన్న మాటని రుజువు చేస్తూ రమేష్ ఒక వయసుకి వచ్చినా ఏ పని చేయకుండా చెడు అలవాట్లకే బానిసయ్యి తల్లిదండ్రుల ప్రాణానికి సుఖం లేకుండా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తిట్లు చివాట్లు తప్ప ఏమి ఎరుగని దీప ఎవరు ఊహించని రీతిలో మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి మగపిల్లవాడి కంటే ఆడపిల్ల ఏమాత్రం తక్కువ కాదని తనని తాను నిరూపించుకుంది. ప్రియా ఆనందానికి హద్దే లేదు. కానీ అమ్మా నాన్న బాధను చూసి తమ్ముడిని ఎలాగైనా మార్చాలని నిర్ణయించుకుంది దీప. ఇంటి మెయింటెనెన్స్ అంతా తానే దగ్గరుండి చూసుకుంటుంది. రమేష్ తాగి వచ్చి రాత్రి ఎంత గోల చేసినా తలుపులు తీయలేదు. మత్తులో దొల్లుతున్న తమ్ముణ్ణి చూసి నెత్తిమీద బిన్నెరు నీళ్లు గమనించింది. ఒసై అంటూ నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతున్నాడు రమేష్. చెంప పగలగొట్టింది. దీప నోరెత్తటానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు. దమ్ముంటే ఉద్యోగం చేసి సంపాదించి మాట్లాడు. అప్పటి వరకు ఇంటికి రావద్దు. నీకు రూపాయి కూడా ఇవ్వడానికి అమ్మా నాన్న సిద్ధంగా లేరు. ఇదిగో నీ బట్టలు, ఇవి నీ సర్టిఫికేట్స్, బయటికి పో అని కరాఖండిగా సమాధానం చెప్పి తలుపులు వేసింది. రమేష్లో మగవాడిని అన్న అహంకారం సాయంత్రానికి ఉద్యోగంతో తిరిగి వస్తా అనే అప్పుడు చెప్తా నీ పని అని పౌరుషంగా వాగుతూ బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు. అమ్మా దీప తొందరపడ్డావేమో. ప్రియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెళ్ళిపోతున్న కొడుకు వైపే చూస్తూ అంటుంది. అమ్మా వాడిలో మార్పు రావాలంటే ఈ మాత్రం కఠినంగా ఉండటం తప్పదు. ఫస్ట్ నుంచి గారం చేశారు. ఏది అడిగితే అది కొనిపెట్టారు. తప్పు అని చెప్పలేదు. దానికి ప్రతిఫలం ఇది. మార్చాలంటే ఇలాగే ఉండాలి. ఆడపిల్ల ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్ళాక తప్పదు. చదివి ఊళ్ళని వెళ్ళాలా, విదేశాలని వెళ్ళాలా అని తన కూతురు గురించి తాను మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తుంటే మనసులో చిన్న బాధ. కళ్ళలోనే చూస్తున్న నీళ్లను తుడుచుకుంటూ కూతురు వైపు గర్వంగా చూస్తున్నాడు భరత్. ఎన్ని ఆఫీసులకు తిరిగినా, ఎన్ని చోట్లకు వెళ్ళినా ఏ ఉద్యోగమూ రాలేదు రమేష్కి. ఫ్రెండ్స్ ఇంట్లో 1 రోజు 2 రోజులు ఉంటేనే నీకే తిండి దండగా, నీకు మెడలో ఒక డోలా అంటూ వాళ్ళ అమ్మా నాన్న తిట్టే తిట్లు వినపడుతూనే ఉన్నాయి రమేష్కి.
2 రోజుల తర్వాత షెల్టర్ దొరకటం కూడా కష్టమైపోయింది. బ్యాగ్లో ఉన్న 500 ఆవిరైపోయాయి. తినటానికి కూడా తిండి లేదు. ఏదైనా పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఎవరూ జాబ్ ఇవ్వట్లేదు. అమ్మా నాన్న తన్ని ఎంత కష్టపడి పెంచారో అప్పుడు అర్థమైంది రమేష్కి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రూపాయి సంపాదించడం ఇంత కష్టమా? రమేష్ని ఒకరు చూసి గుర్తించి, నువ్వు భరత్ గారి అబ్బాయి కదా అన్నారు. అవునండి, జాబ్ కోసం వచ్చాను అన్నాడు రమేష్. అయ్యో అవునా, కానీ ఏ పోస్టులు ఖాళీగా లేవు, అన్నీ ఫిలప్ అయిపోయాయి. నీకు అభ్యంతరం లేకపోతే డ్రైవర్ పోస్ట్ ఒక్కటే ఖాళీగా ఉంది. చదువుకునే రోజుల్లో సరదాగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అదే ఇప్పుడు ఆసరాగా మారింది. ఒకచోట డ్రైవర్గా కుదిరి నెలకి ఒక 10,000 వరకు సంపాదిస్తున్నాడు. తిరిగి ఇంటికి చేరాడు. ఒసేయ్ ఒసేయ్ అని మర్యాద కూడా ఇవ్వకుండా పిలిచే రమేష్ మాటల్లో మార్పు కనిపిస్తుంది. అక్క, అమ్మ అని పిలుస్తున్నాడు. చిన్నగా వెళ్ళి తలుపు తీసింది ప్రియ. భరత్, దీప కూడా అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అందరికీ వినిపించేలాగా మాట్లాడుతున్నాడు రమేష్. నాన్న, నేను జాబ్లో సెటిల్ అయ్యాను, కానీ పెద్ద ఉద్యోగం కాదు. త్వరలోనే మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి, తలదించుకొని అంటున్నాడు రమేష్. భరత్ కొడుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఈ మార్పుకి కారణమైన దీప వైపు చూస్తూ, దీప, నువ్వు నిజంగానే ఈ ఇంటికి వెలుగమ్మా అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. దీప నోటి మీద చిన్న ముద్దు పెట్టాడు. దీప కళ్ళల్లో ఆనందంతో వచ్చిన సన్న కన్నీటి ధార. ఆడపిల్లంటే ఆడపిల్లని, మగపిల్లవాడంటే మన పిల్లవాడు అని ఆ భావన ఎప్పుడైతే సమాజంలో ఉన్నంత వరకు అయ్యో ఆడపిల్ల అన్న మాటకు అంతమే ఉండదేమో. ప్రతి ఆడపిల్ల ఈ కథలో దీపలాగా తనని తాను నిరూపించుకోవాలి. మగపిల్లవాడి కంటే ఆడపిల్లలు ఏమాత్రం తక్కువ కాదని అర్థమయ్యేలా చేయాలి.